శ్వాస దీర్ఘంగా తీసుకుందాం, ఓంకారం చెప్దాము. శ్వాస నిదాన స్థితికి. శ్వాసను బాగా తీసుకోండి, వదలండి. సంపూర్ణ శ్వాసక్రియ జరగాలి. పూర్తి ఏకాగ్రతతో మనసుని, శరీరాన్ని చంచలత్వం నుండి దూరంగా జరుపుతూ పూర్తి ప్రశాంతతతో మనసుని పూర్తి ఏకాగ్రతతో ఓంకారం, గాయత్రి మంత్రం, ఉద్దిక్ ప్రాణాయామం చెప్పే ప్రయత్నం చేద్దాము. శ్వాసను బాగా దీర్ఘంగా తీసుకొని వదలండి. సంపూర్ణ శ్వాసక్రియ జరగాలి. ఏకకంఠంతో చెప్పే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్. ఓంకారం. ఓకే, శ్వాసలో పూర్తి శ్వాసలు తీసుకోండి. సేమ్ అగైన్, సెకండ్ టైం. స్టార్ట్. శ్వాస నిదాన స్థితి. మనసులో పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ, భగవంతుణ్ణి స్మరిస్తూ సేమ్ అగైన్, థర్డ్ టైం. స్టార్ట్. श्वास निदान स्थिति. मन ही मन में परमेश्वर को ध्यान करते हुए పూర్తి ఏకాగ్రత. మనసుని చంచలం కాకుండా చూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకుండా చూసుకోవాలి. ప్రకృతిని శరీరంలోకి ఆస్వాదిస్తూ, పంచభూతాలను శరీరంలోకి ఆస్వాదిస్తూ, పరమేశ్వరుణ్ణి శరీరంలోకి ఆస్వాదిస్తూ సేమ్ గాయత్రి మంత్రం చెప్దాం ఏకకంఠంతో. స్టార్ట్. గాయత్రి మంత్ర. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनामद्वितमस्तु मा द्विद्विषावहे. ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ
शांति 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 पृथ्वी शांति प्रकृति शांति सर्वे जना सुखिनो भवन्तु। చూడండి, శరీరంలో మనం చెప్పిన గాయత్రి మంత్రం ద్వారా కళ్ళు తెరవద్దు దయచేసి. ఎక్కడెక్కడ ఏ మార్పులు జరిగాయి గొంతు ద్వారా గమనించండి. నుదుటి భాగంలో ఏం జరుగుతుందనే విషయాన్ని గమనించండి. పూర్తి ఏకాగ్రత మంత్రాల ద్వారా పరమేశ్వరుని, ఏ పరమేశ్వర మాతో జరిగిన తప్పులను క్షమించి మాకు మంచి అనే ప్రసాదాన్ని ప్రసాదించే పరమేశ్వర అని మంత్రాల ద్వారా మనము భగవంతుని ప్రార్థిస్తున్నాము. విశ్రామ్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. రెండు చేతులు వేడి రావాలి. కళ్ళపైన వేడిని గ్రహిస్తూ కలుసుకోండి. చోళ్ళపైన మెడ నరాలపై నెమ్మదిగా ఐస్ ఓపెన్. ఓం అన్నయ్య గారు, యోగ బంధువులందరికీ ప్రణామం, శుభోదయం, సుప్రభాతం. నెమ్మదిగా హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. నెమ్మదిగా రెండు పాదాలు ముందు తీసుకోండి. కొద్దిగా ఫ్రీ చేసుకున్నాం రెండు పాదాలను. ఈ మంత్రాల ద్వారా మనము మంత్రాలు ఉచ్చారణ చేస్తున్నాము. ఒకటి, శ్వాసకు సంబంధించిన రోగాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మనము కూర్చున్న 5 నిమిషాలు, 2 నిమిషాలు, 1 నిమిషం ఏదైతే ఉందో వజ్రాసనంలో కూర్చున్నాము. బాగా గమనించండి. వజ్రాసనం ఏదైతే ఉందో మన జీర్ణ వ్యవస్థను పూర్తిగా రీఫ్రెష్ చేస్తుందండి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మొదట్లో రాకపోవచ్చు, 1 సెకండు 2 సెకండ్లు అలా ప్రయత్నం చేస్తూ తక్కువలో తక్కువ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వజ్రాసనం. ఏదైనా ఆసనం ఉంది, మనము భోజనం తర్వాత కూడా చేసే ఆసనం ఏదైనా ఉంది అంటే అది వజ్రాసనం. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. భోజనం తర్వాత కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది. కిందికి నొక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెమ్మది కుడి వైపు నుండి ఎడమ వైపు పాదాలను తిప్పుదాము. పూర్తి శ్వాసతో, పూర్తి ఏకాగ్రతతో. ఇక్కడ 3 క్రియలు ఒకే మాదిరిగా జరుగుతున్నాయి. బాగా గమనించండి. కాళ్ళ మడమెలు, మెడ భాగము, శ్వాసక్రియ కూడా ఎలాగైతే తీసుకుంటున్నామో, ఎలాగైతే రొటేట్ చేస్తున్నామో అలాగే శ్వాసక్రియ కూడా జరగాలి. ఎంత నిదానంగా చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది శరీరానికి. పూర్తి ఏకాగ్రతతో వెనక్కి వెళ్ళినప్పుడు తల శ్వాస తీసుకోండి, ముందుకు వస్తున్నప్పుడు శ్వాస వదిలేయండి. ఇలా 2 నుంచి 5 సార్లు, అలాగే 5 నుంచి 10 సార్లు కొద్ది కొద్దిగా చేస్తూ. అంటే ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చున్నాం కదా, కాళ్ళ మడమలో నొప్పి పెడతాయన్నమాట. ఇప్పుడు ఈ క్రియలు ఎప్పుడైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా సూక్ష్మ వ్యాయామంలోకి వస్తాయి. స్టాప్, చేంజ్, రివర్స్. నిదానంగా ఇందాక కుడి నుండి ఎడమ తిప్పాను, ఇప్పుడు ఎడమ నుండి కుడి. 3 క్రియలు ఒకే మాదిరిగా జరగాలి. నిదానం.
నిదానం. వెనక్కి ముందుకు, కాళ్ళ మడమల్ని ముందుకు వెనక్కి, అలాగే తల భాగాన్ని కూడా ముందుకు వెనక్కి, అలాగే శ్వాసను కూడా ముందుకు వెనక్కి. తల వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోండి, ముందుకు వచ్చేటప్పుడు వదిలేయండి. సేమ్ అలాగే మధ్య భావన మూచిపుల్ల నెత్తు మడమలు ప్రెస్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. रिलैक्स. మళ్ళీ ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ శ్వాస్ కే సాత్. ఒక పాదాన్ని ఒకసారి కుడి, ఒకసారి ఎడమ, శ్వాస్ కే సాత్. లాగాలి, పొట్టని ప్రెస్ చేస్తూ కాళ్ళు దగ్గరికి లాగాలి. రిలాక్స్. నెమ్మదిగా రెండు పాదాలు ఒకే మాదిరిగా చేద్దాం. తల భాగాన్ని నొక్కండి, పొట్టని కాళ్ళతో ప్రెస్ చేయాలి. శ్వాసతో పాటు ఎప్పుడైతే రెండు పాదాల దగ్గరకు వస్తున్నాయో అప్పుడు శ్వాస పూర్తిగా ఎంటీ. ఇలా 2 నుంచి 10 సార్లు అలా కొద్దిగా టైంని పెంచుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా మనం వేళ్ళని ప్రెస్ చేద్దాం, కాళ్ళ వేళ్ళని బాగా ప్రెస్ చేయండి, బాగా ప్రెస్ చేయండి, చప్పుడు రావాలి వేళ్ళల్లో. రిలాక్స్. నెమ్మదిగా సుఖాసనలోకి వచ్చేయండి. సుఖాసన. కొద్దిసేపు సూక్ష్మం చేసేసుకొని ఆసనాలు చేసుకుందాం ఈరోజు. స్టార్ట్. సూక్ష్మం 2 చేతులు ముందుకు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. బొటన లోపల నొక్కండి. 1 2 3 5 6 7 8 9 10. टच रोटेट. श्वास के साथ आराम से श्वास लेना है, छोड़ना है. 3 4 5 6 7 8 9 10. चेंज रिवर्स. 1 3 5 6 7 8 9 10. चेंज. 2 3 4 5 6 7 8 9 10. चेंज. 2 3 4 5 6 7 9 10. चेंज. साइड. 1 2 4 5 6 7 8 9 10. चेंज. 2 3 4 5 6 7 8 9 10. चेंज. फ्रंट. 1 2 3 4 5 6 7 8 9 10. सेम साइड. 1 2 3 4 5 6 7 8 9 10. స్టాప్. సెట్. మనం ఎప్పుడైతే సూక్ష్మవ్యాయామం చేస్తున్నామో బాగా గమనించండి. 3 ఆసనాల్లో చేయవచ్చు. 1 పద్మాసన్, 2 వజ్రాసన్, 3 సుఖాసన్. ఈ 3 ఆసనాల్లో మనము సూక్ష్మవ్యాయామం చేయవచ్చు. सेम रिवर्स. 1 2 3 4 5 6 7 8 9 10. सेम साइड. 1 2 भुजाला लेवल. 3 4 5 6 7 8 9 10. चेंज रिवर्स. 1 2 3 4 5 6 7 8 9 10. सेम. అలాగే నిదానంగా భుజాల లెవెల్లో
రెండు చేతులు ముందుకు వెనక్కి. ఇక్కడ శ్వాసక్రియ కూడా జరగాలి. పూర్తిగా వెనక్కి వెళ్ళినప్పుడు వదిలేయండి, ముందుకు వచ్చినప్పుడు తీసుకోండి. ఆల్టర్నేట్గా అలా ఒక 4-5 సార్లు నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయండి. అలాగే అప్ డౌన్, సైడ్ వెళ్ళినప్పుడు తీసుకోండి, పైకి వెళ్ళినప్పుడు వదిలేయండి. చేతుల్లో బలాన్ని పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సేమ్ సింపుల్. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే రెండు చేతులు ముందు తీసుకోండి, మోచిప్పల పైన భుజాలను ఎగరేస్తూ మోచిప్పలను మసాజ్ చేస్తూ. ఇక్కడ శ్వాసక్రియ కూడా 3 క్రియలు ఒకే మాదిరిగా తీసుకోండి అండ్ వదలండి. శ్వాసక్రియ 3 క్రియలు కూడా ఒకే మాదిరిగా నిదానంగా వెన్నుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. సుఖాసన్ ప్లస్ వెన్నుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో వెన్నుపూస బెండ్ కావద్దు. చేంజ్ రివర్స్. మనం ఎక్కడ కూర్చున్నా కూడా వెన్నుపూస భాగాన్ని నిటారుగా ఉంచాలి. ఎలాగా అలవాటు చేసుకుంటే అలాగే అలవాటు అవుతుంది. సేమ్ 1 నెంబర్ 2 మూమెంట్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్, ముందుకు మళ్ళీ వెనక్కి, ముందుకు అండ్ వెనక్కి. ముందుకు రిలాక్స్. అలాగే రెండు చేతులు అండ్ షోల్డర్ శ్వాస్ కే సాత్ సేమ్ ఫుల్ రొటేట్ కావాలి. మనం చేసే సూక్ష్మవ్యాయామము చూడ్డానికి సూక్ష్మంగానే ఉంటుంది, కానీ ప్రయోజనాలు మాత్రం చాలా లభిస్తాయి దీని ద్వారా. హార్ట్కి సంబంధించిన బ్లాకేజెస్ కానీ, రక్త ప్రసరణ కానీ, గుండెకు సంబంధించిన రక్తం ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ పూర్తిగా ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది శరీరంలో. చూడ్డానికి సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, ఆ విధంగా శ్వాస్ కే సాత్, శ్వాసతో పాటు చేయండి. చేంజ్ రివర్స్. ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూర్చొని చేసుకునేదే కనుక ప్రతి ఒక్కరూ ఒక 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయాలి. 1 నెంబర్ 2 మూమెంట్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్. శ్వాసతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్. రెండు చేతులు కలిసి రావాలి, రెండు చేతులు కలిసి వెళ్ళాలి. రెండు చేతులు కలిసి రావాలి, రెండు చేతులు కలిసి వెళ్ళాలి. సేమ్ ముందుకు వెనక్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్. రిలాక్స్. సేమ్ రెండు చేతులు ముందుకు తీసుకోండి, ఇలా సేమ్ రెండు చేతులు ఇలాగే ఉండండి. ఎగ్జాంపుల్ మనం డబ్బాను పట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి మధ్యలో పెట్టాం, జస్ట్ ఇంతే. క్రాస్ కావద్దు, రెండు చేతులు క్రాస్ కావద్దు, రెండు చేతులు క్రాస్ కావద్దు. నడుము భాగాన్ని బాగా గమనించండి, ఎంత వస్తే అంతే. రెండు చేతులు ఒక బాక్స్ మధ్యలో పెట్టామనే ఉద్దేశంతో చేయండి. చేతి క్రాస్ కావద్దు, రెండు చేతులు ఎంత వస్తే అంత. బ్యాక్ బోన్ స్ట్రైట్. వెన్నుపూసను మనము జిగ్జాగ్ చేస్తున్నాం. ఇప్పుడు రిలాక్స్. సేమ్ అలాగే కొద్దిగా ఇప్పుడు వెనక్కి వెళ్ళవచ్చు, రెండు చేతులు కూడా. 1 1 2 3 4. ఛాతీ భాగాన్ని పూర్తిగా వెనక్కి ముందుకు. వెనక చేతిని మీ కంటి భాగము చూడాలి, వెనక చేయిని మీ కంటి భాగం చూడాలి.
తద్వారా మన ఛాతీ పూర్తిగా టర్న్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. పూర్తిగా పూర్తిగా రిలాక్స్. నెమ్మదిగా అలాగే 2 చేతులు తలపైన పెట్టండి, 2 తలపైన పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తాలి. ఇలా మినిమం 2 నుంచి 10 సార్లు 5 సార్లు మీ టైంను బట్టి కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. శ్వాసతో పాటు శ్వాస పొట్ట లోపల 2 చేతుల్ని బాగా లాగండి. వెన్నుపూసలో గమనించండి, గ్రహించండి. భుజాల భాగంలో గమనించండి, గ్రహించండి. బాగా పూర్తిగా పైకి పూర్తి ప్రెషర్తోని 2 చేతులను పైకి లాగాలి. శ్వాస ఎక్కడుంది? పొట్టలో ఆపేయండి. అప్ డౌన్ జరగొద్దు. డౌన్. శ్వాసను వదిలేస్తూ అగైన్ 1 టైం సేమ్ స్టాప్. మినిమం 2 సెకండ్లు, 5 సెకండ్లు, 10 సెకండ్లు ఇలా కొద్దిగా టైంను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రిలాక్స్. చూడండి శరీరంలో ఎంత వేడి ఉత్పత్తి అవుతుందో చూడండి. మనం కూర్చున్న దానిలోనే శరీరంలో ఎంత వేడిని ఉత్పత్తి చేస్తున్నాము. సౌండ్ పెంచండి. అలాగే 1 టైం అగైన్. బాగా లాగండి, లాగాలి. రిలాక్స్. ఇప్పుడు మనం ఏదైతే క్రియ చేస్తున్నామో దయచేసి గమనించాలి బాగా. నాస్తికం ద్వారా మాత్రమే శ్వాసను తీసుకోవాలి, నాస్తికం ద్వారా మాత్రమే శ్వాసను వదలాలి. నోటి భాగాన్ని ఎట్టి పరిస్థితిలో వాడకూడదు శ్వాస తీసుకునేటప్పుడు అండ్ వదిలేటప్పుడు. నాస్తికం అంటే ముక్కు. శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా, లాగాలి. పూర్తి బలప్రయోగం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పైకి లాగాలి. ఎంత వస్తే అంత లాగండి. భుజాల నుండి పూర్తిగా లాగాలి. రిలాక్స్. 2 సెకండ్లు ధ్యానం. చూడండి శరీరంలో ఏ మార్పు జరుగుతుంది అనే విషయాన్ని మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మనసు ద్వారా గమనించాలి, గ్రహించాలి. మనం చేసిన క్రియకు శరీరం నుండి ప్రతిక్రియ వస్తుంది. మనసు ద్వారా ఆ ప్రతిక్రియను గమనించాలి, గ్రహించాలి. ఏమి ప్రయోజనం జరుగుతుందనే విషయాన్ని మనసు ద్వారా మనం గ్రహించాలి. శరీరంలోని పూర్తి స్ట్రెస్ తీసేయండి శ్వాస ద్వారా. ఒకసారి కళ్ళు మూసుకున్నప్పుడు నేను చెప్పేంత వరకు మాత్రం కళ్ళు తెరవకూడదు. ఎందుకంటే పూర్తి ఏకాగ్రతతో చేయాల్సిన క్రియలు. విశ్రామ్. మంచి తలపైన ఈరోజు మనము భుజంగాసనంలో కొన్ని క్రియలు చేద్దాము. నడుముకు సంబంధించింది. అలాగే L4, L5 డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా దీని ద్వారా పూర్తిగా శరీరం నుండి తొలగిపోతుంది. భుజంగాసన్. నెమ్మదిగా బోర్లో పడుకోండి. 2 చేతులు ముందుకు తీసుకొని నిదానంగా శరీరాన్ని ముందుగా ప్రిపేర్ చేయాలి. కొద్దిగా తలను మార్చండి. 2 చేతులు ఇలా సైడ్ పెట్టేసేయండి.
శ్వాస తీసుకుంటూ కొద్దిగా జస్ట్ ఛాతీ భాగాన్ని కొద్దిగా మాత్రమే ఎత్తండి. కళ్ళు ఆకాశానికి చూడాలి, కళ్ళు ఆకాశానికి, కళ్ళు ఆకాశానికి చూడండి. భూమి ఎక్కడొస్తుంది మనకు, ఆ భాగంలో బరువును గ్రహించండి. ఆకాశాన్ని చూడాలి, ఆకాశాన్ని చూడాలి. కళ్ళు ఆకాశాన్ని చూడాలి. డిస్క్ దగ్గర గమనించండి, వెన్నుపూసలో గ్రహించండి. రిలాక్స్. నిదానంగా శ్వాస వదిలేస్తూ 2 చేతులు ముందుకు. సేమ్ అగైన్ 1 టైం. మళ్ళీ ఒక్కసారి అలాగే చేతులు తీసుకోండి. కొద్దిగా పూర్తిగా కాదు, దీంట్లో కూడా కొద్దిగా డౌన్ చేసి ఉండాలి. ఇప్పుడు కూడా పూర్తిగా మన కళ్ళు ఆకాశాన్ని చూడాలి, పూర్తిగా ఆకాశాన్ని చూడాలి. శ్వాస తీసుకొని ఆపేయండి. చెప్పేంత వరకు ఆపే ప్రయత్నం చేయండి. వెన్నుపూసలో గ్రహించండి. టైంని పెంచుతూ ఇలా కొద్ది కొద్దిగా రిలాక్స్. నిదానంగా ఎప్పుడు కూడా ఈ యొక్క క్రియలు నిదానంగా చేస్తేనే మనకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. భుజంగాసనంలో మనకు చేతులు బలపడతాయి, వెన్నుపూస బలపడుతుంది, ఛాతీ భాగం బలపడుతుంది. అగైన్ 1 టైం. 2 చేతులు తీసుకోండి. నిదానంగా పూర్తిగా అప్. 2 చేతులు స్ట్రైట్, నిటారుగా. చేతులు చక్కగా ఉండాలి. 2 చేతులు మీ మ్యాట్ నుండి బయటికి వెళ్ళకుండా చూసుకోండి. 2 చేతులు మీ మ్యాట్ లోపలే ఉండాలి. పూర్తిగా ఆకాశాన్ని చూడండి. 2 కాళ్ళు కూడా ఇలా బోర్లో ఉండాలి. పూర్తిగా చూడండి, పైకి ఆకాశాన్ని చూడండి. టైంని పెంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. బాగా గమనించండి, వెన్నుపూసలో ఏం జరుగుతుందనే విషయాన్ని గమనించండి. నాభి దగ్గర లాగుతుంది, అది కూడా గమనించండి. మనసు ద్వారా పూర్తి ఏకాగ్రతతో గమనిస్తూ శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనసు ద్వారా గ్రహిస్తూ నిదానంగా డౌన్, స్లోలీ, పూర్తి నిదానంగా. అలాగే 1 టైం. సేమ్ అప్. పూర్తిగా ఎక్కడి నుంచి అయితే వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో చేద్దాము. 3 క్రియలు ఒకే మాదిరిగా.
కొద్దిగా డౌన్. 10 సెకండ్స్ ఆపాలి. 1 2 3 4 ఆకాశాన్ని చూడండి. 5 6 7 8 9 10 అలాగే కొద్దిగా డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 अगेन डाउन. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ పూర్తిగా రిలాక్స్. 2 చేతుల ముందుకు తీసుకొని ఇలా చూడండి. మెడ నరాలు ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని మనసు ద్వారా గ్రహించండి. సో అగైన్ 1 టైం. 2 చేతులు సైడ్ పెట్టేయండి. భుజంగాసనంలో అప్ డౌన్ చేద్దాం. సో అప్ అండ్ డౌన్ శ్వాసతో పాటు. ఎప్పుడైతే పైకి వెళ్తున్నామో శ్వాస తీసుకోండి, వదిలేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇలా 5 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఛాతీ భాగాన్ని ప్రెస్ చేయండి పైకి. మన 2 కళ్ళు ఆకాశాన్ని చూడాలి. పూర్తిగా ప్రెస్ చేయండి. మీ జీవిత కాలంలో వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు మీ దరి చేరవు. శ్వాసతో పాటు ఎప్పుడైతే చేస్తామో శరీరానికి అప్పుడు మాత్రమే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఎత్తినప్పుడు శ్వాసను తీసుకోండి, వదిలినప్పుడు శ్వాస తీసుకోండి, వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి. శ్వాస తీసుకోండి, వదలండి. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం కొద్దిగా తగ్గించి చేసుకోవాలమ్మా. ఎందుకంటే భుజాలు నొప్పిలేస్తాయి. కొద్దిగా చేసేవాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా తగ్గించి చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూడా కొత్తగా చేసేటప్పుడు 2 నుంచి 5 సార్లు ప్రయత్నం చేయాలి. అలాగే కొద్ది కొద్దిగా టైంని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. రిలాక్స్. 2 చేతులు ముందు తీసుకోండి. చూడండి భుజాల్లో ఏం జరుగుతుంది మనసు ద్వారా గ్రహించండి. కళ్ళు మూసుకోవాలి. కొద్దిగా స్థలాన్ని మార్చండి. నెమ్మదిగా అగైన్ 1 టైం. 2 చేతులు సైడ్, అప్ అండ్ లెఫ్ట్, ఫ్రంట్ అండ్ రైట్. సేమ్ డౌన్. ఇలా 2 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, సేమ్ కుడి ముందు భాగము, ఎడమ భాగము, మళ్ళీ ముందు భాగము. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ డౌన్. ఎప్పుడైతే మనము పైకెత్తి ఆకాశాన్ని చూస్తున్నాం, మన కంటి భాగం ఆకాశం చూడాలి. అగైన్ 1 టైం. కుడి భాగం కుడి వైపు తిరిగినప్పుడు వెనక మడమల్ని చూడాలి కంటి ద్వారా. మళ్ళీ ముందుకు వచ్చేసి ఆకాశాన్ని, మళ్ళీ ఎడమ వైపు చూసినప్పుడు ఎడమ పాదము వేళ్ళను వెనక్కి వదిలేయాలి. ఎడమ వైపు పాదాన్ని చూసేసి మళ్ళీ ముందుకు, మళ్ళీ డౌన్. ఇలా శ్వాసతో పాటు నిదానం అప్
కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, మళ్ళీ ముందు వైపు, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. శ్వాసతో పాటు ఎప్పుడైతే మనం భుజంగాసనంలోకి వస్తున్నామో శ్వాస తీసుకోండి. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, మళ్ళీ ముందు వైపు, మళ్ళీ డౌన్, అప్. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, ముందు వైపు, మళ్ళీ డౌన్, అప్. కుడివైపు కాళ్ళు మళ్ళీ చూడండి, ముందు వైపు ఆకాశాన్ని చూడండి, ఎడమ వైపు మళ్ళీ కాళ్ళ మళ్ళీ చూడండి, మళ్ళీ ముందు వైపు, మళ్ళీ డౌన్. ఆరోసారి అప్. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, ముందు వైపు, మళ్ళీ డౌన్. ఏడవసారి అప్. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, మళ్ళీ ముందు వైపు. చూడండి, వెన్నుపూసలో గ్రహిస్తూ చేయండి. అగైన్ 1 టైం, 8th టైం. అప్. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, ముందు వైపు, మళ్ళీ డౌన్. కాళ్ళ వేళ్ళను పూర్తిగా వెనక్కి వదిలేసి చేయాలి. అగైన్ 1. అప్, రైట్, ముందు వైపు, ఎడమ వైపు, అలాగే ముందు వైపు, మళ్ళీ డౌన్. సేమ్ శ్వాస తీసుకుంటూ అప్. కుడివైపు, ముందు వైపు, ఎడమ వైపు, మళ్ళీ ముందు వైపు, మళ్ళీ డౌన్. సో నిదానంగా రిలాక్స్. Swim again. 1 టైం. 2 చేతులు ముందుకు తీసుకోండి. సేమ్ క్రియ. ఇప్పుడు మనం టైంని పెంచుదాం. కుడివైపు చూడండి, కుడివైపు చూడండి పూర్తిగా. కళ్ళు కాళ్ళ మడిమ భాగాన్ని, 2 కళ్ళు ఒకటి చేసి చూడాలి. కాళ్ళ మడిమ భాగాన్ని. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ ఫ్రంట్. సేమ్ ఎడమ భాగం. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఫ్రంట్. సేమ్ కుడి భాగం. కింది డౌన్ చేయొద్దు ఇంకా. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ మళ్ళీ ఎడమ భాగం. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ స్లోలీ కుడి భాగం. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ మళ్ళీ ఎడమ వైపు, ఎడమ భాగం. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. ఇందాక మనం చేసినవి అర్ధభుజంగాసనలో చేసాం అన్ని క్రియలు కూడా. సేమ్ అలాగే అప్. శరీరాన్ని పూర్తిగా లేపేసేసి 2 వేళ్ళని ముందు తీసుకోండి. ఇలా పూర్ణ భుజంగాసన్. 2 వేళ్ళ పైన పూర్తి బ్యాలెన్స్. 2 చేతులు, 2 కాళ్ళ వేలు. పైకి చూడండి, పైకి చూడండి, పైకి చూడండి. శరీరంలో వైబ్రేషన్ రావాలి. పైకి చూడండి ఆకాశాన్ని. పూర్తిగా వెన్నుపూస డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. 2 మోచిప్పలు. ఫస్ట్ డౌన్,
తర్వాత శరీరం నిదానంగా 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 రెండు చేతులు ముందుకు తీసుకోండి. అలాగే రెండు చేతులు సాయ్ కొద్దిగా అప్ अगेन वन टाइम सेम 1 2 3 4 5 6 7 8 9 10 सेम डाउन एंड अप श्वास के साथ डाउन एंड अप లేచినప్పుడు వేళ్ళ పైన ఉండాలి పైకి ఎత్తినప్పుడు పూర్తిగా వేళ్ళ పైకి తీసుకురండి శ్వాసతో పాటు एक श्वास के साथ వెన్నుపూసలో గమనించండి భుజాల్లో ఏం జరుగుతుందో గమనించండి నా 2 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్ నెమ్మదిగా రెండు చేతులు ముందుకు తీసుకోండి పూర్తిగా శరీరాన్ని రిలాక్స్ అగైన్ వన్ టైం సేమ్ భుజంగాసనలోకి వచ్చేయండి సేమ్ అప్ కుడి వైపు చూడండి సేమ్ ముందుకు చూడండి ఎడమ వైపు చూడండి మళ్ళీ ముందుకు చూడండి డౌన్ సేమ్ అగైన్ వన్ టైం అప్ కుడి వైపు చూడండి ముందుకు చూడండి ఎడమ వైపు చూడండి మళ్ళీ ముందుకు డౌన్ సేమ్ అప్ ఇలా 2 నుండి తక్కువలో తక్కువ 5 సార్లు 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. డౌన్ కొద్దిగా తలను మార్చుదాం. ఎప్పుడైతే రిలాక్స్ చెప్పామో వెన్నుపూస పైన గ్రహించండి ఎక్కడెక్కడ నొప్పి ఉందో మనసును అక్కడక్కడ 2 సెకండ్ల గురించి ఆపండి. అక్కడి నుంచి శ్వాస ద్వారా ఆ నొప్పిని శరీరం నుండి బయటికి తొలగిస్తూ గమనించాలి. ప్రతి విషయాన్ని కూడా మనం మనసు ద్వారా గ్రహించాలి. చెమగిన్న టైం 2 చేతులు పూర్తిగా వెనక్కి పట్టుకోండి. ధనురాసన్ పూర్తిగా లాగాలి 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 శరీరాన్ని పూర్తిగా పైకి లాగండి లాగండి టైం పెంచుతూ ఉండాలి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5
6 7 8 9 10 స్లోలీ శరీరాన్ని పడేయకూడదు. నిదానంగా పూర్తి ఏకాగ్రతతో కొద్దిగా తలను మారుద్దాం. కుడి ఉంటే ఎడమ, ఎడమ ఉంటే కుడి. నెమ్మదిగా అగైన్ వన్ టైం ధనురాసన్. సో ఇప్పుడు రెండు పాదాలను లాగుతూ కొద్దిగా ఇలా రొటీన్, పుట్ట పైన వేటేస్తూ పాదాలను లాగుతూ పుట్ట పైన వేటేస్తూ శ్వాసకే సాత్ రెండు పాదాలు వెనక్కి లాగాలి. పాదాలు వెనక్కి లాగినప్పుడు ఛాతీ భాగం పైకి లేస్తుంది. ఇలా పొట్ట పైన పూర్తి వేటేసి లాగే ప్రయత్నం చేయండి. పైకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోండి, కిందికి వచ్చినప్పుడు తీసుకోండి వదలండి. పాదాలను లాగాలి పాదాలు. ఇదే క్రియను ఫాస్ట్గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly relax. కొద్దిగా తలను మారుద్దాం. అగైన్ వన్ టైం సేమ్. రెండు పాదాలు పెట్టేసుకోండి. ధనురాసన్ సేమ్. కుడి వైపు పూర్తిగా రొటేట్, ఎడమ వైపు పూర్తిగా రొటేట్. బ్యాలెన్స్ చేస్తూ పుట్ట పైన పూర్తి వేటేస్తూ రొటేట్ చేయండి. ఎడమ కుడి పూర్తిగా శరీరాన్ని, ఎడమ కుడి ఇలా 2 నుంచి 5 సార్లు 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. రిలాక్స్. రెండు చేతులు ముందుకు తీసుకోండి. వెన్నుపూసకు సంబంధించిన ఆసనాలు చేశాం కదా ఇప్పుడు. కనుక మనము దానికి ఆల్టర్నేట్గా రెండు చేతులు ముందు తీసుకోండి. మకరాసన్ అంటే వెన్నుపూసను మళ్ళీ యథాస్థానానికి ఈ ఆసనం ద్వారా తీసుకొస్తున్నాం అన్నమాట. స్ట్రెస్ నుంచి బయటికి తీసేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఒక్కో పాదాన్ని తీసేద్దాం. రెండు చేతులు గదువ భాగంలో పెట్టేసేసి ఒక్కో పాదాన్ని ఒకసారి ఎడమ ఒకసారి కుడి ఇలా 5 to 10 టైమ్స్ 5 నుండి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. మనం పెట్టిన స్ట్రెస్ని, వెన్నుపూసకు పెట్టిన స్ట్రెస్ని పూర్తిగా ఈ ఆసనాల ద్వారా, మకరాసనం ద్వారా
రిలాక్స్ జరుగుతుంది అన్నమాట. అలాగే టైం రెండు పాదాలు ఒకేసారి టచ్ చేసి అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. కింద టచ్ కావద్దు పాదాలు. అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. నిదానంగా రిలాక్స్ 2 seconds. కొద్దిగా ఎడమ భాగం ఎడమ వైపు. నిదానంగా రెండు చేతులు అగైన్ 1 time. నెమ్మదిగా అప్, మోచిప్పల పైన పూర్తిగా నడుము పైన. శ్వాసతో పాటు అప్ డౌన్ చేద్దాము. చూడండి వెన్నుపూసలో ఏం జరుగుతుంది. క్రియ చేసేటప్పుడు శరీరం నుండి ప్రతిక్రియ వస్తుంది, గమనించండి. వెన్నుపూసను అప్ డౌన్. గుని భాగంలో L4 L5 గుని భాగంలో బాగా ప్రెస్ కావాలి. శ్వాసతో పాటు అక్కడ ఉన్న నొప్పి భాగాన్ని పూర్తిగా బయటికి తీసేస్తూ నెమ్మదిగా. అలాగే కొద్దిగా కుడి పాదాన్ని పైకెత్తండి. కుడి పాదం స్ట్రైట్గా తీసుకొని కొద్దిగా బెండ్ చేయండి. కాలు పైకి చూడాలి. తీసుకున్న తర్వాత అలాగే ఏ పాదం మనము కుడి పాదం పెట్టాం కనుక ఎడమ చెయ్యి ముందుకు తీసుకోండి. ఎడమ చెయ్యి బ్యాలెన్స్ చేస్తూ నిదానంగా కంటి భాగాన్ని ఆకాశాన్ని చూస్తూ కుడి పాదం ఎడమ చెయ్యి. టైంను పెంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నిదానంగా డౌన్. సేమ్ అలాగే ఎడమ పాదం మళ్ళీ కుడి చెయ్యి బ్యాలెన్స్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా డౌన్. అగైన్ చేంజ్. అగైన్ 1 time. ఎడమ పాదం కుడి పాదం ఎడమ చెయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. చేంజ్. సేమ్ ఎడమ పాదం కుడి చెయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ అగైన్ 1 time. కుడి పాదం. ఇప్పుడు పూర్తిగా మడవండి. కాళ్ళని పూర్తిగా ఎంత వస్తే అంత పూర్తిగా వెనక్కి మడవండి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ సింపుల్. చేంజ్. పూర్తిగా మడవాలి పాదాన్ని. 1 2 3 4 5 6 7 8 9 10. చేంజ్.
అగైన్ 1 టైం, రెండు చేతులు కిందనే ఉండాలి. అగైన్ 1 టైం. ఇప్పుడు పూర్తిగా గదువ భాగాన్ని టచ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. आप श्वास के साथ श्वास తీసుకుంటూ అగైన్ 1 టైం. చేంజ్ యువర్ లెగ్. ఎడమ పాదం గదువ భాగాన్ని కింద టచ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. आप सब चेंज. 1 2 3 4 5 6 7 8 9 10. आप అండ్ చేంజ్. బ్యాలెన్స్గా చేయాలి. ఏది చేసినా కుడి అండ్ ఎడమ. 1 2 3 4 5 6 7 8 9 10. Up and down. బటన్ ఉంటుంది పని చేస్తే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అగైన్ 1 టైం. నిదానంగా బోర్లో పడుకోండి. బోర్లో పడుకొని రెండు చేతులు ఇలా వేళ్ళు తీసుకొని కంప్లీట్గా రెండు చేతులు ఇలా వేళ్ళు తీసుకొని శ్వాసతో పాటు పూర్తిగా అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ పైకి వెళ్ళినప్పుడు తీసుకోండి, కిందకు వచ్చినప్పుడు వదిలేయండి. తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదిలేయండి, తీసుకోండి, వదిలేయండి. అగైన్ 1 టైం. రెండు వేళ్ళు కాళ్ళ వేళ్ళను సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా శరీరాన్ని ఎత్తాలి. అప్ అండ్ డౌన్, అప్ and down, up and down, up and down, up and down. ఇలా 2 నుంచి 10 సార్లు చేసే ప్రయత్నం చేయాలి. సేమ్ 2 సెకండ్లు నిదానంగా రిలాక్స్. రెండు సెకండ్ల గురించి కుడి పాదాన్ని మడవండి. బాలాసన్. దీంట్లో మనకు వెన్నుపూస భాగం పూర్తిగా రిలాక్స్ అవుతుంది బాలాసన్లో. తల కింద కూడా పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవాలనుకుంటే. వెన్నుపూసను రిలాక్స్ చేయాలి. పూర్తి ఏకాగ్రత. మనసు ద్వారా బాడీని శరీరాన్ని స్కాన్ చేయండి. ఎక్కడెక్కడ నొప్పిగా ఉందో మనసుని అక్కడక్కడ 2 సెకండ్ల గురించి ఆపండి. రెండు సెకండ్ల నుంచి అక్కడ ఆపేసేసి మళ్ళీ యథాస్థానం శరీరం కాళ్ళ వేళ్ళ బొటర వేలు నుంచి తల వెంట్రుక భాగం వరకు స్కాన్ చేయాలి శరీరాన్ని. అక్కడ మీకు ఎక్కడెక్కడ పెయిన్ ఉందో అక్కడక్కడ ఒక్కొక్క సెకండ్ ఆపుతూ మనసు ద్వారా స్ట్రెస్ని పూర్తిగా శ్వాసలో తీసుకొచ్చేసి నాసిక ముక్కు ద్వారా శ్వాసను వదులుతూ తీసుకుంటూ
అలాగే కొద్దిగా కుడి పాదాన్ని మార్చేయండి. ఎడమ పాదం గమనించాలి, ఏ పాదం అయితే పైకి ఉంటుందో తల ఆ వైపు మరలెట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఎడమ పాదం ఉన్నందుకు ఎడమ వైపు తలను మార్చాను. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ పరమేశ్వరుని మనసు ద్వారా స్మరిస్తూ నిదానంగా ఆ పాదాన్ని ఎడమ పాదాన్ని కూడా స్ట్రెయిట్ చేస్తూ కుడి వైపు నుండి నిదానంగా పైకి లేద్దాం. కుడి వైపు నుండి నిదానంగా పైకి లేద్దాం. సుఖాసనంలోకి వచ్చేయండి. ఈరోజు మనము భుజంగాసనంలోనే వేరే వేరే క్రియలు చేశాం. 2 సెకండ్ల ధ్యానం. శరీరాన్ని మళ్ళీ యథాస్థానం నిదాన స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. పూర్తి ఏకాగ్రత. వెన్నుపూస నిటారుగా సుఖాసన్. కాలు పైన వేసుకొని, కుడి కానీ ఎడమ కానీ ఒక కాలు పైన వేసుకొని వెన్నుపూస నిటారుగా శరీరంలోని స్ట్రెస్ను పూర్తిగా బయటికి తీస్తున్నాము అనే అనుభవాన్ని గ్రహించాలి. ఈరోజు మనము భుజంగాసనంలో ఏం నేర్చుకున్నామంటే, జీవితకాలంలో ఏదైతే ఉంటుంది కదా వెన్నుపూసకు సంబంధించి కొందరు ఆఫీస్లో నిలబడే పనులు చేస్తారు, కొందరు కూర్చునే పని చేస్తారు. అలా ఎంత కఠినమైన పని చేసినా కూడా వెన్నుపూస పైనే బటన్ పడుతుంది. మీరు ఏ పని చేసినా కూడా వెన్నుపూస పైనే బటన్ పడుతుంది. కనుక దాన్ని ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా మళ్ళీ మీకు 12 గంటల నుండి 18 గంటల వరకు శరీరం స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటుంది. పూర్తి యాక్టివిటీగా ఉంటుంది ఈరోజు శరీరం. ఎక్కువ టైం కూర్చోవడము కరెక్ట్ కాదు, ఎక్కువ టైం నిల్చోవడం కూడా కరెక్ట్ కాదు. అలా ఇలా కూర్చున్న వాళ్ళు ప్రతి 10 నిమిషాలకో 20 నిమిషాలకో లేస్తూ అటు ఇటు వెళ్తూ మళ్ళీ కూర్చోవాలి. నిల్చున్న వాళ్ళు కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ అలా లేస్తూ ఉండాలి. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒకే దగ్గర కూర్చోవడం ద్వారా, ఒకే దగ్గర నిల్చోవడం ద్వారా కాళ్ళ కండరాలు పట్టేస్తాయి. అలాగే కూర్చునేటప్పుడు ఎప్పుడు కూడా వెన్నుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి.
విశ్రామ్. రెండు చేతులు బాగా రబ్ చేయండి. మనం చేసే అరగంట నుండి గంటన్నర క్లాస్ ఏదైతే చేస్తామో మనకు పూర్తి 18 గంటలు, 15 గంటలు, 12 గంటలు కూడా పూర్తిగా యాక్టివిటీ ఉంటుంది బాడీ. ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా ప్రాణాయామం. మొదటి క్రియ, శ్వాసను బాగా తీసుకోండి. పొట్ట బాగా తీసుకున్నప్పుడు పూర్తిగా బయటికి ఎంత తీసుకున్నామో అంతే శ్వాసను బయటికి వదలండి. మళ్ళీ దీంట్లో 2 క్రియలు ఉంటాయి. ఒకటి నిదాన క్రియ, ఒకటి శ్వాస చప్పుడు జరుగుతుంది. అలాగే 4వ క్రియకు వెళ్ళిపోదాం. భస్త్రికా ప్రాణాయామం 4వ క్రియ అంటే శ్వాసని బాగా తీసుకోవాలి, వదలాలి కొద్దిగా ఫాస్ట్గా. మీరు తీసుకునే శ్వాస బ్రెయిన్లో కనెక్ట్ కావాలి. చూడండి, బాగా 2 నుంచి 5 సార్లు చేసినప్పుడు మన శరీరం తన ఉనికిని కోల్పోతుంది. వైబ్రేషన్ అనేది ఒకటి శరీరంలో వస్తుంది. బాగా గమనించండి. కరెక్ట్గా చేసినట్టయితే 2 నుండి 5 సార్లు, 5 నుండి 10 సార్లు చేసినట్టయితే మన శరీరం తన ఉనికిని కోల్పోతుంది. అలా ఉనికిని కోల్పోయినప్పుడు శరీరానికి 1 సెకండ్ 2 సెకండ్స్ రిలాక్స్ చేయాలి, మళ్ళీ చేయాలి. సెకండ్లు రిలాక్స్ చేయండి. చూడండి, మనసు భాగంలో, శరీరం భాగంలో, భృకుటి భాగంలో, శ్వాసలో ఎంత స్ట్రెస్ ఏర్పడుతుంది. స్ట్రెస్ని గమనించండి. భస్త్రికా ప్రాణాయామం ద్వారా మనకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. అధిక నిద్ర శరీరం నుండి తొలగిపోతుంది. శరీరం నుండి అధిక నిద్ర అనే క్రియ శరీరం నుండి పూర్తిగా దూరం జరిగిపోతుంది. శరీరానికి, మనసుకి ఎంత నిద్ర తీసుకోవాలో అంతే నిద్ర తీసుకుంటుంది ప్రాణాయామం ద్వారా. అలాగే మెదడు భాగంలో రక్త ప్రసరణ అంటే చిన్న మెదడు, పెద్ద మెదడు ఉంటుంది కదా, ఆ భాగంలో శరీరంలో రక్తం గడ్డగట్టినట్టు, ఎక్కడన్నా స్ట్రక్ అయినట్టు ఉంటే, ముఖ్యంగా పక్షవాతం ఉన్న వాళ్ళకి బాగా ప్రయోజనం లభిస్తుంది. చూడండి, పక్షవాతం ఉన్న వాళ్ళకి ఈ భస్త్రికా ప్రాణాయామం 4వ క్రియ, 5వ క్రియ చేసినప్పుడు చిటికెన వేలు భాగం కొట్టుకుంటుంది. పక్షవాతం అటాక్ అయిన వాళ్ళకు చిటికెన వేలు భాగము స్పర్శకు రెస్పాండ్ అయ్యి మళ్ళీ ప్రతిస్పర్శ ఇస్తుంది చిటికెన వేలు.
భస్త్రికా ప్రాణాయామం 5. ఇదే క్రియను ఫాస్ట్గా చేద్దాం. కళ్ళు బిగించి చెయ్యొద్దు, బాడీ పైన ఎటువంటి ప్రెషర్ చేయొద్దు, ప్రశాంతంగా చేయాలి. శరీరం పైన ఎటువంటి బటన్ వేయకూడదు. ఈ క్రియలు చేసేటప్పుడు ఒత్తిడికి గురి కాకుండా చూడాలి శరీరాన్ని. కళ్ళు బిగించి బాగా బలవంతంగా చేయకూడదు. ఫ్రీగా వదిలేయండి, శ్వాసను తీసుకోండి, వదలండి, అంతే. ఎప్పుడైతే మనతోని కాదు, ఈ రోజుకి సరిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి? 2 సెకండ్లు రిలాక్స్ చేయండి శరీరాన్ని. ఎందుకంటే తన స్పర్శని కోల్పోతుంది మెదడు భాగం, శరీర భాగం. ఇక చాలు అనే విషయాన్ని మనకు మనసు ద్వారా చెప్తుంది, శరీరం కూడా చెప్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. రెండు సెకండ్ రిలాక్స్ చేస్తూ భస్త్రికా ప్రాణాయామం 6. శ్వాసను తీసుకుంటూ 2 సెకండ్లు ఆపండి, పూర్తిగా ప్రెస్ చేయాలి. శ్వాసను తీసుకోవాలి, 2 సెకండ్ల లోపల ఆపాలి, పూర్తిగా ప్రెస్ చేయాలి. దీని ద్వారా ఊపిరితిత్తులు బలపడతాయి. ఊపిరితిత్తులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా శరీరం నుండి పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. పూర్తిగా తీసుకుంటూ వదిలేస్తూ 2 సెకండ్లు ఆపండి, ఒకేసారి వదలాలి, ప్రెషర్ చేస్తూ. ఎట్టి పరిస్థితిలో బాడీ పైన, శరీరం పైన ప్రెషర్ చేయొద్దు. దవడ భాగాన్ని ప్రెస్ చేయొద్దు, పళ్ళని ప్రెస్ చేయొద్దు. పూర్తి ప్రశాంతంగా చేయాలి. సెకండ్ 2 సెకండ్లు రిలాక్స్ చేయండి శరీరాన్ని. సెకండ్ 2 సెకండ్లు రిలాక్స్ చేయండి. ఏడో క్రియ భస్త్రికా ప్రాణాయామం, ఏడో క్రియ సేమ్ ఇదే క్రియను 6వ క్రియలో స్లోగా చేసాం, 7వ క్రియలో ఫాస్ట్గా చేద్దాం. సేమ్ స్టార్ట్. బ్రీతింగ్ అప్ డౌన్ జరగాలి, భుజాలు ఎగరేస్తూ బ్రీతింగ్ అప్ డౌన్ జరగాలి. స్టార్టింగ్లో 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి, అలాగే 30 సార్లు చేయండి. కొద్దిగా టైంను పెంచుతూ బ్రీతింగ్ శ్వాసతో పాటు చేయండి. ఒకే శ్వాసలో 50 నుండి కూడా 100 సార్లు కూడా చేయొచ్చండి. బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ 50 నుండి 100 సార్లు చేయొచ్చు. రిలాక్స్. అలాగే జ్ఞాపక శక్తికి కూడా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా ఈ చదువుకునే పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది భస్త్రికా ప్రాణాయామం ద్వారా. కొద్దిగా కుడి చేయి తీసుకోండి. అనులోమ విలోమ క్రియ.
కుడి చేయి తీసుకొని కుడి నుండి శ్వాస తీసుకోండి. బొటనవేలు పెట్టేసేసి మళ్ళీ కుడివైపు ఎడమ వైపు నుండి వదలండి. కుడి నుండి తీసుకోవాలి, ఎడమ నుండి వదలాలి. ఇలా 2 నుండి 5 సార్లు. అనులోమ విలోమ క్రియలో మనకు 72 వేల నాడులు శుద్ధి జరుగుతుంది. శరీరంలో ఎన్నో లక్షల నాడులు పనిచేస్తాయి. దాంట్లో ముఖ్యమైనవి 72 వేల నాడులు. కుడి నుండి శ్వాస తీసుకోండి, ఎడమ నుండి వదలండి. అలాగే నెమ్మదిగా చేతిని మార్చండి. ఎడమ చెయ్యి, ఎడమ నుండి శ్వాస తీసుకోండి, కుడి నుండి వదలండి. ఎడమ నుండి శ్వాస తీసుకోండి, కుడి నుండి. సూర్యనాడి, చంద్రనాడి కుడివైపు ఏదైతే రంధ్రం ఉంటుందో సూర్యనాడి, ఎడమ వైపు ఏదైతే రంధ్రం ఉంటుందో చంద్రనాడి. సూర్యనాడి అంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది, చంద్రనాడి అంటే చల్లదనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే సూర్యుని వాతావరణాన్ని శరీరంలోకి తీసుకొని, వేడి వాతావరణాన్ని శరీరంలోకి తీసుకొని మళ్ళీ చంద్రనాడి ద్వారా వదలాలి. చూడండి, బాగా తీసుకోండి, గమనించండి. మనం తీసుకునే శ్వాస చల్లగా వెళ్తుంది. బాగా గమనించండి, తీసుకునే శ్వాస చల్లగా వెళ్తుంది. మళ్ళీ అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత శరీరం నుండి చూడండి మళ్ళీ వేడిగా ఉత్పత్తి అయి బయటికి వస్తుంది. ఇలా తక్కువలో తక్కువ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు కొద్దిగా టైంను పెంచుకుంటూ వెళ్ళాలి. మీరు తీసుకునే శ్వాస తీసుకున్నప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోవాలి, కనెక్ట్ కావాలి బ్రెయిన్కి. రిలాక్స్, నెమ్మదిగా వజ్రాసనంలోకి వచ్చేయండి. వజ్రాసన్. వజ్రాసన్లో మండుకాసన్ అంటే ఈ 2 పెద్ద వేళ్ళను బొటన వేళ్ళ లోపలికి మడిచేసి ఈ మిగిలిన 4 వేళ్ళు పైగా మడిచేసి నెమ్మదిగా నాభి అంటే పొట్టపైన, నాభి పైన, బొడ్డు పైన, నాభి పైన ఇలా పెట్టేసేసి శ్వాస తీసుకొని, ఇది షుగర్ వ్యాధి వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఇన్స్టంట్ రిలీఫ్ అంటాం చూడండి, ఇన్స్టంట్ రిలీఫ్ దీని ద్వారా జరుగుతుంది. సరే, నాభి పైన పెట్టేసి శ్వాస బాగా తీసుకోండి. పూర్తిగా పొట్ట ఎంటీ చేస్తూ డౌన్. కొత్తగా చేసేవాళ్ళు కొంచెం చూస్ చేసుకోవాలి. శరీరం పైన ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా చూడండి. ఎక్కువ స్ట్రెస్ అనిపించినప్పుడు ఆపేసేయండి. ముందుకు చూడాలి. ఛాతీ భాగాన్ని పూర్తిగా డౌన్ చేసి పొట్టలోకి ప్రెస్ చేసి ముందుకు చూడాలి. సేమ్ కపాలభాతి. శ్వాస తీసు నిదానంగా. మండుకాసన అనే క్రియని
షుగర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. అందులో కపాలభాతి చేయడం ద్వారా ఇంకా ఇన్స్టెంట్, అంటే చాలా త్వరగా ఇన్స్టెంట్ రిలీఫ్ అనమాట, తొందరగా పనిచేస్తుంది షుగర్ వ్యాధికి ఇది. నెమ్మదిగా 2 సెకండ్లు ధ్యానం. ధ్యానంలో కూర్చున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో శరీరంలో ప్రతి అవయవాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తూ, స్ట్రెస్ ఉన్న శరీరంలో ఏ భాగంలో స్ట్రెస్ ఉందో దాన్ని శ్వాస ద్వారా బయటికి తీసేస్తూ నిదాన స్థితి శరీరాన్ని తీసుకురావాలి. శాంతి పాఠ్ చెప్పేసేసి క్లోజ్ చేద్దాం. స్టార్ట్. శాంతి పాఠ్. ఓం ధ్యో శాంతి అంతరిక్షరం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఔషధయా శాంతి వనస్పతయా శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుభ్యో నమః. बोलो भारत माता की जय, गौ माता की जय, गो माता की जय, माता पिता की जय, गुरुदेव की जय, आदरणीय सांप्रदाय की जय, सनातन धर्माనికి बोलो वंदे मातरम. यो बंधु नमस्कार, प्रणाम, भूमाता प्रणाम. శ్వాస తీసుకుని నిదానంగా రిలాక్స్. ఓమండి, ఈరోజుకి యోగా క్లాస్ సంపూర్ణ समाप्त हुई. ओम.